హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. సో ఈరోజు తల్లి మనందరికీ ఏం సందేశం అందిస్తున్నారో చూద్దామమ్మ. సో వితౌట్ ఎనీ డిలే మనం రీడింగ్లోకి వెళ్ళిపోతాము. ఫస్ట్ కార్డ్ సెట్, సెకండ్ కార్డ్ సెట్, థర్డ్ కార్డ్ సెట్, ఫోర్త్ కార్డ్ సెట్, ఫిఫ్త్ వన్, సిక్స్త్ కార్డ్ సెట్, సెవెంత్ వన్, ఎయిత్ కార్డ్ సెట్, నైన్త్ కార్డ్ సెట్, 10th వన్, 11th వన్, 12th కార్డ్ సెట్. ఫస్ట్ కార్డ్ సెట్, మహాకాళి టైమ్ బియాండ్ టైమ్, Kali of the burning ground, Kali of divine justice, Matangi the outcast queen, Kali of the sword of truth, Kali of the sacred thunder, Tarama compassionate Kali, Kali of supreme freedom, Kali of supreme grace, Kamala Kali the lotus flame, Kali of the burning heart, Kali of cosmic union. ఫైనల్ కాన్సెప్ట్. ఓకే, సో ఇక్కడ మనకు వచ్చిన కార్డ్స్ని బట్టి చూస్తుంటే తల్లి ఇచ్చే సందేశము, ఫస్ట్ కార్డ్ సెట్ మహాకాళి టైం బియాండ్ టైం. ఇక్కడ తల్లి కన్వే చేసేది ఏంటంటే, నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న పరిస్థితి అయితే శాశ్వతం కాదమ్మా అని చెప్తున్నారు ఇక్కడ. ఎంతకాలంగానో ఒకే సమస్యలో చిక్కుకొని ఉన్నా కూడా, మీరు ఎంతకాలంగానో ఏదైనా ఒక సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉన్నా కూడా కాలం మారుతుంది. నీ జీవితంలో ముగిసిపోయిందనుకున్న ఒక విషయం కూడా మరో రూపంలో కొత్త దారి తెరవగలదు అన్నది చాలా క్లియర్లీ మహాకాళి టైం బియాండ్ టైంతో తల్లి కన్వే చేస్తున్నారు. మీరున్న ప్రస్తుత పరిస్థితి ఏదైతే ఉందో అది మీ భవిష్యత్తుగా మాత్రం భావించకండి అని చాలా స్ట్రాంగ్గా కన్వే చేస్తున్నారు. కాలం నా చేతుల్లో ఉంది అంటున్నారు తల్లి. నా చేతుల్లో ఉంది కాలము, నాకు వదిలేసే, మొత్తం క్లియర్ చేస్తాను,
ఏదన్నా సరే మొత్తం మారుతుంది నీకు అని చెప్తున్నారు. ఖాళీ ఆఫ్ ద బర్నింగ్ గ్రౌండ్. ఇక్కడేంటంటే బర్నింగ్ గ్రౌండ్ ఇక్కడ ఏదైతే నిన్ను బాధ పెడుతుందో దాన్ని ఇక పట్టుకొని ఉండకు అని స్పష్టంగా చెప్తున్నారు తల్లి. సో, ఒక రిలేషన్‌షిప్ కావచ్చు, గతంలోని ఏమన్నా మాటలు కావచ్చు, ఏదైనా జరిగిన మోసాలు కావచ్చు, ఫెయిల్యూర్ కావచ్చు, కోల్పోయిన ఆపర్చునిటీ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో, నువ్వు ప్రతిరోజు కూడా దాన్ని గుర్తు తెచ్చుకుంటూ నీలోనే బాధపడుతూ ఉన్నావు ఇప్పటి వరకు కూడా. కానీ తల్లి ఏం చెప్తున్నారంటే, నీ బాధను నేను తీసుకుంటున్నాను. కానీ దాన్ని మళ్ళీ మళ్ళీ నీలో కాల్చుకోవడం మాత్రం ఆపేసేయ్ అని చెప్తున్నారు బర్నింగ్ గ్రౌండ్ ద్వారా. కొన్ని విషయాలు తిరిగి రావడానికి కాదు, నీ నుంచి తొలగిపోవడానికి వచ్చాయి. వదిలేసేయ్. తలుచుకోవద్దు మళ్ళీ మళ్ళీ. తలుచుకొని నిన్ను కాల్చేసుకోవద్దు అని చెప్తున్నారు. నేను చూసుకుంటాను. దాన్ని పట్టుకొని మాత్రం ఉండొద్దు. ఏదైతే నేను బాగా సఫర్ చేస్తూ ఉందో దాన్ని పట్టుకోవద్దిక. దాన్ని పట్టుకోకూడదిక. కొంచెం కూడా ఇంక వదిలేసేయాలన్నమాట. తల్లి చెప్తున్నారు ఇక్కడ, నీ బాధను నేను తీసుకుంటున్నా. నేను తీసేసుకున్నాక కూడా దాన్ని మళ్ళీ మళ్ళీ నీకు నువ్వు కాల్చుకుంటూ ఉండమాకు. నాకు ఇచ్చేసావు కదా, నేను చూసుకుంటా అంటున్నారు తల్లి. ఖాళీ ఆఫ్ డివైన్ జస్టిస్. డివైన్ జస్టిస్. నీకు జరిగిన అన్యాయం నాకు తెలియదని మాత్రం అనుకోవద్దు. నాకు తెలుసు. నాకు తెలియకుండా ఎందుకుంటుంది? నీకు చీమ కుట్టినా నాకు తెలుసు. తెలియదని అనుకోకు నాకు. నేను తప్పుగా అర్థం చేసుకున్న వారు చాలామంది ఉండొచ్చు. నీ నిజాయితీని ఉపయోగించుకుంటూ నీ యొక్క దాన్ని లోకుగా తీసుకొని నీ లైఫ్‌తో ఆడుకున్న వాళ్ళు కూడా ఉండొచ్చు. నీకు రావాల్సింది ఇవ్వకుండా నిన్ను బాధ పెట్టిన వారు కూడా నీ లైఫ్‌లో చాలామందే ఉండొచ్చు. కానీ ఏది ఏమైనా ఎవరు నిన్ను ఏ విధంగా హింసించినా కూడా ప్రతి విషయానికి నువ్వే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని లెక్కలు కాలమే తీర్పిస్తుంది. ఆ కాలం ఎవరు? తల్లి. కాబట్టి రివెంజ్ కోసం నువ్వే ఎదురు చూడకు. నీ న్యాయాన్ని నా చేతుల్లో పెట్టేసేయ్. నేను చూసుకుంటాను. ప్రతి ఒక్కరి సంగతి నేను చూసుకుంటా. నేను చెప్తున్నాను కదా, నువ్వు ఫ్రీ అయిపో. నువ్వు దహించేసుకోకు. మాతాంగి ద అవుట్‌కాస్ట్ క్వీన్. ఇక్కడ బయట ఎవరైనా కానివ్వచ్చు, ఎవరైనా కావచ్చు. నువ్వు అన్న సోల్ కాకుండా ఇంకెవ్వరైనా సరే. ఆ ఇతరులు నిన్ను అర్థం చేసుకోకపోయినా కూడా నువ్వు నీ నిజాన్ని వదులుకోకు. ఎప్పటికీ వదులుకోకు. ఫ్యామిలీ, సొసైటీ, ఫ్రెండ్స్ ఎవ్వరైనా నిన్ను జడ్జ్ చేస్తున్న పరిస్థితి ఉంటే మాత్రం వారి అప్రూవల్ కోసం నీ ఐడెంటిటీని అస్సలు మార్చుకోవద్దు. కొంచెం కూడా మార్చుకోవద్దు. ఇక నువ్వేం అందరికీ సరిపోయేలా పుట్టలేదు. నీ యూనిక్‌నెస్, నీ వీక్‌నెస్ కాదు ఇక్కడ. అదే నీ యొక్క శక్తి. అది నీ ఒక్కదానికే ఉంటుంది ఆ యూనిక్‌నెస్. ఎవ్వరిలోనూ ఉండదు. సో, దాన్ని వీక్‌నెస్‌గా మాత్రం తీసుకొని చేయొద్దు. నేను నీకిచ్చిన ఆ శక్తిని దాన్ని నువ్వు యూజ్ చేసుకో. దాన్ని పట్టుకో. నా దారిలోకి రా అని చెప్తున్నారు తల్లి. ఖాళీ ఆఫ్ ద స్వార్డ్ ఆఫ్ ట్రూత్. ఇక్కడ స్వార్డ్ ఆఫ్ ట్రూత్. ఈసారి మాత్రం నిజాన్ని చూడటానికి అస్సలు భయపడద్దు నువ్వు. ఎవ్వరైనా సరే నీకు నిజం చెప్పకుండా దాస్తున్నారా? లేదా నువ్వే ఒక సిచ్యువేషన్‌లో నీకు తెలిసిన ట్రూత్‌ని యాక్సెప్ట్ చేయకుండా ఉంటూ ఉండొచ్చేమో. తల్లి స్వాడ్ అంటే అబద్ధాన్ని కోసే క్లారిటీ. కొన్ని నిజాలు మొదట బాధిస్తాయమ్మా. కానీ తర్వాత అదే నిజం నీకు ఫ్రీడమ్ ఇస్తుంది. ఇక్కడేం నిజం నీకు శత్రువు కాదు. అదే నీకు విముక్తి. నిజమే నీకు విముక్తి. అది నువ్వు అర్థం చేసుకోవాలి. ఖాళీ ఆఫ్ ద సాక్రెడ్ థండర్. సాక్రెడ్ థండర్. నువ్వెంతో కాలం మౌనంగా ఉన్నావు. అది నీకే తెలుసు. కన్వే అవుతున్న ఎనర్జీస్‌ని బట్టి నాకు తెలుసు. నేను అన్నీ చూస్తున్నాను కదా! కానీ ఇక నీ జీవితంలో మాత్రం ఒక పెద్ద అవేకనింగ్ అయితే రావాలి. ఖచ్చితంగా రావాలి. అది సడన్ న్యూస్ ద్వారా కావచ్చు, సడన్ డెసిషన్ కావచ్చు, ఏదైనా ఒక ఆపర్చునిటీ కావచ్చు. లేదా నువ్వే ఇక ఇలా ఉండకూడదని తీసుకున్న ఒక పవర్‌ఫుల్ డెసిషనే కావచ్చు. ఏ విధంగా అన్నా కూడా ఒక అవేకనింగ్ అయితే మస్ట్ అండ్ షుడ్‌గా రావాలి నీకు. తల్లి ఎనర్జీ ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేసింది. నిన్ను కదిలించాల్సిన అవసరం వచ్చినప్పుడు నేను నిశ్శబ్దంగా ఉండనమ్మా.
ఒక అన్ఎక్స్‌పెక్టెడ్ చేంజ్ నీ లైఫ్‌ని డైరెక్షన్ మొత్తాన్ని మార్చేస్తుంది. నేను నిశ్శబ్దంగా ఉండను ఆ టైంలో. నాకు తెలుసు ఎప్పుడు ఏం చేయాలో అని చెప్తున్నారు తల్లక్కడ. సాక్రెడ్ థండర్ ద్వారా. తారామ, తారామ ఇక్కడ స్పష్టంగా తల్లి నువ్వు భయపడుతున్న దాని నుంచి కూడా నేను నిన్ను దాటిస్తాను. తారామ చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇక్కడ ఎవ్వరన్నా కూడా చూసే వ్యూవర్స్ ఇంక్లూడింగ్ మీ అమ్మ నేను చెప్పేది దైవ దైవ సందేశం అనేది అందరికీ మనందరికీ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఎవరైనా సరే ఇప్పుడు యాంగ్జైటీలో ఉంటే, ఫ్యూచర్ గురించి భయపడుతూ ఉంటే, మనీ గురించి టెన్షన్‌లో ఉంటే, ఫ్యామిలీ గురించి వరీడ్‌గా ఉంటే, ఒంటరిగా ఏడుస్తూ ఉంటే, వాళ్ళందరికీ తల్లి చెప్తుంది ఇక్కడ. నీకు దారి కనిపించకపోయినా కూడా నాకు దారి కనిపిస్తుంది. ఇక్కడ ప్రతి సమాధానం నీకు వెంటనే రాకపోవచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు ఒంటరిగా లేవు. అది గుర్తుపెట్టుకో. నువ్వు ఒంటరిగా లేవు. కంపాషనేట్ కాలి. నీ మీద నువ్వు ఇంత కఠినంగా ఎందుకున్నావు అని అడుగుతున్నారు తల్లి. ఏమన్నా మిస్టేక్ చేసావా? ఏమన్నా రాంగ్ పర్సన్‌ని నమ్మావా? డెసిషన్ ఏమన్నా తప్పుగా తీసుకున్నావా? లేదా నీ గతాన్ని గుర్తు చేసుకొని నిన్ను నువ్వే పనిష్ చేసుకుంటున్నావా? వీటన్నిటికి తల్లి చెప్తున్నారు. ఇక్కడ నువ్వేదైతే చేసావో తప్పు, ఆ తప్పేమీ నీ ఐడెంటిటీ కాదమ్మా. నిన్ను నువ్వు క్షమించుకోవడం కూడా హీలింగ్‌లో ఒక భాగమే. అది మస్ట్ అండ్ షుడ్‌గా చేయాలి నువ్వు. ఫస్ట్ అది చెయ్యి. నువ్వేం చేసినా క్లియర్ చేయడానికి నేనున్నాను కదా ఇక్కడ అని చెప్తున్నారు తల్లి. ఓకే. తారమ్మ కంపాషనేట్ కాళీ ద్వారా. కాళీ ఆఫ్ సుప్రీం ఫ్రీడమ్. సుప్రీం ఫ్రీడమ్. ఇక్కడ తల్లి ఇక నిన్ను బంధిస్తున్న దాన్ని కంప్లీట్‌గా విడిచిపెట్టేసేయ్. ఏదైతే నిన్ను బంధిస్తుందో దాన్ని కంప్లీట్‌గా విడిచిపెట్టేసేయ్ అని చెప్తున్నారు. అది ఒక టాక్సిక్ రిలేషన్‌షిప్ కావచ్చు, నీ భయమే కావచ్చు. లేదంటే ఇతరుల ఒపీనియన్‌నే నువ్వు తీసుకుంటూ ఉండొచ్చు. అది నీ పాస్టే కావచ్చు. ఏదైనా సరే. ఇది లేకుండా నేను ఉండలేను అనే ఎమోషనల్ డిపెండెన్సీయే కావచ్చు లేకుంటే. దాన్ని తల్లి ఏం చెప్తున్నారంటే, నిన్ను నిజంగా ప్రేమించేది నీ స్వేచ్ఛను కూడా కాపాడుతుంది. నీ పీస్‌ను కోల్పోయేదాన్ని ప్రేమ పేరుతో పట్టుకొని ఉండకు. వదిలేసేయాలి. బంధించద్దు. ఏదైతే నిన్ను బంధిస్తుందో దాని నుంచి ఇమ్మీడియట్‌లీ నువ్వు బయటకొచ్చేసేయాలి. నీ అంతట నువ్వే విడిచిపెట్టుకొని. కాళీ ఆఫ్ సుప్రీం గ్రేస్. సుప్రీం గ్రేస్ ఇక్కడేంటంటే, సుప్రీం గ్రేస్ ద్వారా తల్లి చెప్పేదేంటంటే, నువ్వు అడిగిన ప్రతి కోరికను నేను అదే రూపంలో సమాధానం ఇవ్వను. నువ్వు ఎక్స్‌పెక్ట్ చేసే విధంగా సమాధానం నేను ఇవ్వకపోవచ్చు. కానీ నాకెప్పుడు ఏం చేయాలో తెలుసు. కొన్నిసార్లు నువ్వు కోరింది రాకపోవచ్చు. ఆ కోరింది రాకపోవడం కూడా ఒక ప్రొటెక్షనే అనేది నువ్వు గుర్తుపెట్టుకో. ఒక డోర్ క్లోజ్ అవ్వడం అంటే మరో డోర్ ఏదైతే ఉంటుందో దాన్ని తెరవడానికి కావచ్చు అని నువ్వు ఫస్టు గుర్తుపెట్టుకోవాలి. అది నమ్మకం. ఫెయిత్. అది ఒక పర్సన్ దూరం కావడం కావచ్చు. దూరం కావడమే అయితే దాని గురించి నువ్వు చాలా సఫర్ అయిపోతూ ఉంటే నీ లైఫ్‌లో నీకు సరైన దారిని అది తెరవడానికి చేసిన అది కాదు నీకు కరెక్ట్ వే. ఆ పర్సన్ నీకసలు సరైన పర్సనే కాదు. అందుకనే ఆ పర్సన్ దూరం వెళ్ళిపోయారు. ఆ పర్సన్ వెళ్తేనే నీ లైఫ్‌లోకి నీకు సరైన వ్యక్తి రావడానికి యూనివర్స్ త్రూ పంపించిన పర్సన్ ఆ యొక్క డోర్ ఓపెన్ అవ్వడానికి వే వస్తుంది. ఈ పర్సన్ ఉంటే ఆ యూనివర్స్ త్రూ పంపించే వ్యక్తికున్న డోర్ ఏదైతే ఉందో అది ఓపెన్ అవ్వడానికి పాసిబిలిటీ ఉండదు. ఇక నువ్వు కోరుకున్న దానికంటే నీకు నిజంగా అవసరమైన దాన్ని నేను ఎంచుకుంటానిక్కడ. అది నా బిడ్డకి నేను చేయాలనుకునే మంచి. నేను ఏం చేసినా ఒక రీజన్ ఉంటది. అని చెప్తున్నారమ్మ తల్లి. కమలకాలి ద లోటస్ ఫ్లేమ్. ద లోటస్ ఫ్లేమ్. ఇక నీ జీవితంలో చీకటి ఉన్న చోటే వెలుగు పుట్టబోతుంది. స్పష్టంగా చెప్తున్నారు తల్లి. అది మనీ పరంగా కావచ్చు, కెరీర్ పరంగా కావచ్చు, ఇల్లు లేదంటే రిలేషన్‌షిప్ ఎక్కడన్నా కూడా, ఏ ఏరియాలో అయినా సరే, ఏ పర్టిక్యులర్ విషయాల్లో అన్నా కూడా. అక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నారు ఆ పర్టిక్యులర్ విషయాల్లో గ్రోత్ వస్తుంది.
లోటస్ ఎక్కడొస్తుంది మనకి? చాలా మురికి, బురద. బురదలోనే పుడుతుంది. సో, అందుకే నీ పరిస్థితులు కూడా నీ డెస్టినీని నిర్ణయించవు ఇక్కడ. ఇప్పుడు ఎంత డిఫికల్ట్‌గా ఉన్నా కూడా నువ్వు అదే స్థలం నుంచి ఒక బ్యూటిఫుల్ న్యూ బిగినింగ్ అనేది పుడుతుంది అనేది స్పష్టంగా తెలియజేస్తున్నారు తల్లి. నువ్వున్న ప్లేస్ కరెక్ట్ కాదు. నేను ఇక్కడి నుంచి ఎలా లెగ్గలను అన్న డౌట్స్ ఉంటే మరి లోటస్ ఆ మురికి బురదలోంచి అంత అందంగా ఎట్లా వచ్చింది? సో, అంతే అది. భగవంతుని కృప, బ్లెస్సింగ్స్ ఉంటే అల్టిమేట్‌గా జరిగిపోతుంది అక్కడ మిరాకిల్. ఖాళీ ఆఫ్ ద బర్నింగ్ హార్ట్. నీ హృదయంలో దాచుకున్న బాధ మొత్తం నాకు తెలుసు. ఎంత బర్నింగ్ హార్ట్ ఆ విధంగా ఉంది నీ నీ హార్ట్ నాకు తెలుసు. బయటకు అందరితో నవ్వుతూ లోపల మాత్రం ఒక వ్యక్తి కోసమో లేదా ఒక కోల్పోయిన ఒక డ్రీమ్ కోసమో లేదంటే ఒక అన్‌ఆన్సర్డ్ క్వెషన్స్ కోసమో ఏడుస్తున్నావు. అది కూడా నాకు తెలుసు. ఇక నీ కన్నీళ్లను వీక్‌నెస్‌గా చూడకు. వాటి వెనకే నీ నిజమైన ప్రేమ ఉందమ్మా. అది కూడా నాకు తెలుసు. కానీ ఇక్కడ అదే ప్రేమ నీ జీవితాన్ని కాల్చకూడదు. ప్రేమించు. కానీ నిన్ను కోల్పోయేంతగా కాదిక్కడ. ఓకే. సో, ఖాళీ ఆఫ్ కాస్మిక్ యూనియన్. ఇదేంటంటే నీ జీవితంలో ప్రతి కనెక్షన్‌కి ఒక పర్పస్ ఉంది. కాస్మిక్ యూనియన్ ఖచ్చితంగా ఒక పర్పస్ ఉంది. కొంతమంది ఏంటంటే నిన్ను ప్రేమించడానికి వస్తారు. కొంతమంది లెసన్ నేర్పించడానికి వస్తారు. కొంతమంది నీతో ఉండడానికే వస్తారు. ఇంకా కొంతమంది ఉంటారు. నిన్ను నీ నిజమైన సెల్ఫ్ దగ్గరకు తీసుకెళ్ళడానికి కూడా వస్తారు. సో, అందుకే ఇక్కడ ఒక రిలేషన్ గురించే కావచ్చు ఇఫ్ ఇన్ కేస్ అది ఆమె లేదా అతను ఎవరైనా కావచ్చు మీ పర్సన్. ఆ పర్సనే మీ డెస్టినీనా అనే ప్రశ్నలో మాత్రమే చిక్కుకొని ఉండిపోకండి. ఇక్కడ తల్లి అడుగుతున్నారు మిమ్మల్ని. ఈ కనెక్షన్ నీలో ఏమి మేలుకొల్పింది? అది తల్లికి కన్విజన్. బికాజ్ ఇట్స్ ఎ కాస్మిక్ యూనియన్. కాస్మిక్ యూనియన్ ఖచ్చితంగా. ఓకే. సో, మన ఈ రీడింగ్‌లో మొదట టైమ్ బియాండ్ టైమ్ వచ్చింది. అండ్ చివరిలో కాస్మిక్ యూనియన్ వచ్చింది. ఈ ఈ ఎంటైర్ మిడిల్‌లో టైమ్ బియాండ్ టైమ్, కాస్మిక్ యూనియన్ మిడిల్‌లో మనకి బర్నింగ్ గ్రౌండ్, డివైన్ జస్టిస్, ట్రూత్, థండర్, కంపాషనేట్ కాళీ అండ్ ఫ్రీడమ్, గ్రేస్, లోటస్ అండ్ బర్నింగ్ హార్ట్. అంటే తల్లి మీకు చెప్తున్న జర్నీ అన్నమాట ఇదంతా. నీకు జరిగిన అన్యాయానికి నేను సాక్షినమ్మా అని చెప్తున్నారు స్పష్టంగా తల్లి. నీ ముందున్న అబద్ధాలను నేను తొలగించేస్తాను. నిన్ను మేలుకొల్పుతున్నాను ఇప్పుడు. నీ భయాన్ని దాటేస్తాయి. నువ్వు మొత్తం నీకేవైతే భయాలున్నాయో వాటన్నిటిని నువ్వు ఇప్పుడు దాటేయాలి. దాటిచ్చేసేలాగా నేను చేస్తాను అని చెప్తున్నారు తల్లి. నీ హృదయాన్ని నయం చేస్తాను నేను అని చెప్తున్నారు. హీలింగ్ బ్లెస్సింగ్స్ నేను పంపిస్తాను. హీలింగ్‌కి సంబంధించిన కిరణాలు పంపిస్తాను నీకు. ఇక్కడ నిన్ను బంధించేసి ఏదైతే ఉంచిందో దాని నుంచి కూడా నేను విడిపించేస్తాను అని చెప్తున్నారు. నీకు గ్రేస్ ఇస్తాను అని చెప్తున్నారు తల్లి. ఎంత చక్కగా చెప్తున్నారో చూడండి. నీకు గ్రేస్ ఇస్తాను అంటున్నారు. ఆ చీకటి నుంచే నీ కొత్త వెలుగును పుట్టిస్తాను అని చెప్తున్నారు తల్లి ఇక్కడ. సో, నువ్విప్పుడు ఏ సమస్యలో ఉన్నావో దానికంటే పెద్దది నా శక్తి ఇక్కడ. అది గుర్తించు. ఒక్కసారి నా వైపు చూడు. నీకు దారి కనిపించకపోయినా కూడా నేను చూస్తున్నాను. నీకు న్యాయం జరగలేదనిపించినా కూడా నేను చూస్తున్నానిక్కడ. నీ హృదయం విరిగిపోయినా నేను చూస్తున్నాను ఇక్కడ మొత్తం. నువ్వు నీ అంతట నువ్వు ఒంటరిగా ఉన్నావు అనుకుంటున్నావు. కానీ నేను నీతోనే ఉన్నాను. ఒక్క నిమిషం ఉండండమ్మా. క్యామ్ ఆన్ చేస్తాను. ఓకే. సో, చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారమ్మా తల్లి రోజు రీడింగ్‌లో. మీకేదైతే భయముందో అది నాకు అప్పగించేసేయి అని చెప్తున్నారు తల్లి. నీ గతాన్ని కూడా నాకు అప్పగించేసేయి అని చెప్తున్నారు. నీకేదైతే బాధలున్నాయో మొత్తం నాకిచ్చేసేయి. నీ జీవితాన్ని మాత్రం తిరిగి నీ చేతుల్లోకి తీసుకో. అదొక్కటే చెయ్యి.
నీ లోపల దాగి ఉన్న శక్తిని మేల్కొల్పడానికే వచ్చాను నేను. నేను చెప్తున్నది విను. నేను చెప్పేదే చెయ్యి. నేను చెప్పేదే చెయ్యి. నీ లైఫ్ మారుస్తాను కదా! నేను నీతోనే ఉన్నాను. నేను చెప్తున్నాను కదా! నేను చెప్పింది చెయ్యి అని చెప్తున్నారు తల్లి. ఓకే. సో, ఇక్కడ నాకు కనిపిస్తున్న రాసులు చెప్తున్నాను చూడండమ్మా. లిబ్రా తులారాశి అండ్ జెమినీ మిథున రాశి, పైసెస్ మీన రాశి, సాజిటేరియస్ ధనస్సు రాశి, ఇంకా ఏరీస్ మేష రాశి, ఆల్సో సాజిటేరియస్ ధనస్సు రాశి చెప్పాను. టారస్ వృషభ రాశి, క్యాప్రికాన్ మకర రాశి, పాయసిస్ చెప్పాను, సాజిటేరియస్ చెప్పాను, లీబ్రా చెప్పాను, లియో సింహరాశి కూడానమ్మా. క్యాన్సర్ కర్కాటక రాశి. సో, ఈ రాసులు వాళ్ళైతే ఉన్నారమ్మా. ఓకే. సో, హోప్ యూ ఆల్ క్లియర్లీ అండర్స్టాండ్ ద రీడింగ్. సో, ఇది తల్లి ఇచ్చిన సందేశము. సో, తల్లి ఇచ్చిన సందేశాన్ని మీరు ఒకటికి 2 సార్లు ఇఫ్ పాసిబుల్ చూడండి అని మాత్రం నేను చెప్తాను. బికాస్ విన్నప్పుడల్లా ఇంకా ఇంకా వేరే మెసేజ్ వస్తూ ఉంటుంది. అదే భగవత్ శక్తిలో ఉన్న బ్లెస్డ్ థింగ్ ఏంటంటే అదే. భగవత్ సందేశం ఎన్ని సార్లు విన్నా దాంట్లోంచి అమృతం వస్తూనే ఉంటుంది. ఓకే. సో, ఆ అమృతాన్ని మీరు కంప్లీట్‌గా స్వీకరించాలి ఈ రీడింగ్ ద్వారా. భగవత్ సందేశము అనేది నా ఇంటెన్షన్. సో, హోప్ యూ ఆల్ క్లియర్లీ అండర్స్టాండ్ ఇట్. సో, దట్స్ ఆల్. అండ్ థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ లైక్ చేయండి, హైప్ చేయండి, మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.